రాష్ట్రంలో కింది కోర్టుల పనితీరు పైన సోమవారం హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మళ్ళీ మంగళవారం కూడా జరుగుతున్న పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు. దుర్గా కిషోర్ను 9 నెలలుగా జైల్లో పెట్టారు. గుంటూరు జైల్లో ఆయన రిలీజ్ కాగానే వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏ కేసు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన సోమవారం కూడా విచారణ జరిపింది. మళ్ళీ మంగళవారం కూడా హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగానే కిషోర్ తరఫు న్యాయవాది కొన్ని అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఒక అరెస్ట్ చేసే సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాలని తెలపడంతో పాటు డాక్యుమెంట్లు కూడా నిందితుడికి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు అవన్నీ ఏమీ ఇవ్వలేదు, కానీ కింది కోర్టు రిమాండ్ విధించేసింది అని న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఆ సమయంలో కింది కోర్టు దుర్గా కిషోర్ కు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. అలా పరిశీలించిన సమయంలో 2-3 అంశాలని హైకోర్టు గుర్తించింది. అందులో ఒకటి ఏంటి అంటే, దుర్గా కిషోర్ ని అరెస్ట్ చేసి తీసుకురాగానే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగానే అతడు స్పష్టంగా చెప్పారు కింది కోర్టుకి, నాకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పడం లేదు అని చెప్తే, నిజానికి ఆ వివరాలన్నింటినీ రిమాండ్ ఉత్తర్వులో పొందుపరచాలి. కానీ కింది కోర్టు ఆ పని చేయలేదు. కిషోర్ తనకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ కూడా ఆ అంశాన్ని మాత్రం రిమాండ్ ఉత్తర్వుల్లో కింది కోర్టు ప్రస్తావించలేదు. దీన్ని కూడా తప్పుపట్టింది హైకోర్టు. దాంతోపాటు మరో తీవ్రమైన అంశం ఏంటి అంటే, కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పోలీసులు తయారు చేసిన నేర అంగీకార పత్రం పైన కిషోర్ సంతకం చేయలేదు అంటూ తప్పుపడుతూ రిమాండ్ ఉత్తర్వుల్లో కింది కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల్ని పరిశీలించిన హైకోర్టు దిగ్భ్రాంతికి గురైంది. అఫ్ కోర్స్ పోలీసులు ఒక నేర అంగీకార పత్రాన్ని తయారు చేస్తారు, కానీ అందులోని వివరాలు వాస్తవానికి దగ్గరగా లేవు, అబద్ధాలతో కూడింది అని అన్నప్పుడు నిందితుడు సంతకం చేయకుండా నిరాకరించడానికి అతనికి హక్కు ఉంటుంది. కానీ కింది కోర్టు మాత్రం అలా సంతకం చేయకపోవడం తప్పు అని రాయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒక నిందితుడు పోలీసులు తయారు చేసిన నేరాంగీకార పత్రంపై సంతకం చేయకపోవడం అనేది తప్పెలా అవుతుంది, మెజిస్ట్రేట్ ఎలా తప్పుపడుతుంది అని కూడా హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దాంతోపాటు ఈ కేసు వ్యవహారంలో ఏడాది క్రితం ఘటన జరిగితే ఇప్పుడు పోలీసులు వూండ్ సర్టిఫికెట్ అంటే గాయానికి సంబంధించిన సర్టిఫికెట్ ను ఇప్పుడు తీసుకొచ్చారు. దానిపైన కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏడాది క్రితం ఘటన జరిగితే ఇప్పుడు మీరు ఈ గాయానికి సంబంధించిన సర్టిఫికెట్ ఎలా తెస్తారు అని కూడా హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సో ఇలాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టు అన్నది సరిగా వ్యవహరించలేదు, తన ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు, అస్పష్టంగా ఉన్నాయి, నిందితుడు తనకు ఎలాంటి డాక్యుమెంట్లు పోలీసులు ఇవ్వలేదని చెప్పినా సరే పరిగణలోనికి తీసుకోలేదు, రాయలేదు. దాంతోపాటు పోలీసులు తయారు చేసిన నేరాంగీకార పత్రం పైన నిందితుడు సంతకం చేయకపోవడం తప్పు అన్నట్టు పేర్కొన్నారు. సో ఇదంతా చాలా అస్పష్టంగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని నేరుగా ఈ రిపోర్టును మేమే పరిశీలించాలనుకుంటున్నామని కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు మొత్తం వివరాలన్నీ తమ ముందు ఉంచాల్సిందిగా జిల్లా ఎస్పీని కూడా హైకోర్టు ఆదేశించింది. సో మెజిస్ట్రేట్లు, కింది కోర్టులు అంటే యాంత్రికంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక అరెస్ట్ చేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండానే డాక్యుమెంట్ ఇవ్వకపోయినా సరే, అవన్నీ నిందితుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చినా సరే దాని మీద ఎలాంటి ఆరా తీయకుండా కనీసం ఉత్తర్వుల్లో పొందుపరచకుండా మెజిస్ట్రేట్లు ఒక యాంత్రికంగా పోలీసులు తీసుకొచ్చారు, 14 రోజులు రిమాండ్ విధించేయాలి అన్న ఒక పద్ధతిని ఫాలో అవుతున్నారు అన్నది ఈ కేసు ఉదంతాన్ని బట్టి మరోసారి క్లియర్ గా అర్థమవుతోంది. ఈ అంశం పైన, ఈ వైఖరిపైనే హైకోర్టు సోమవారం కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చేస్తాం, ఇలా కింది కోర్టులు ఇలా పనిచేస్తున్నాయి, వీళ్ళకు మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయామని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సో వీటన్నింటినీ హైకోర్టు రాష్ట్రంలో ఇలాంటి ఒక చోటే కాదు, చాలా చోట్ల నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ హైకోర్టులు ఎలా కట్టడి చేయగలుగుతాయి, ఎలా సరిదిద్దుతాయి అన్నది చూడాలి మరి.